వికేఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పోల్చకండి, ఈయన వర్షన్ చెప్పండి. వికేఆర్ తో నేను పోల్చడం కాదండి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన సేమ్ అదే ఉంటుంది కదా. రాజమండ్రి నడిబొడ్డున దాదాపుగా 20,000 మందికి చుట్టూ, అంటే టోటల్ స్టేట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అందరికీ పిలుపునిచ్చి హడావుడిగా ఇదే అవకాశం దొరికింది డబ్బు దోచుకోవడానికి అన్నట్టుగా ఈయన యూట్యూబ్లో మాట్లాడటం జరిగింది. అభినయ్ దర్శన్ అనే వ్యక్తికి ఉన్న డ్రీమ్ ఒకటే, నేను చచ్చిపోయే లోపల నా బ్యాంకులో రూపాయి ఉండకూడదు, నాకంటూ ఏ ప్రాపర్టీస్ ఉండకూడదు, నేను సంపాదించిందంతా 100 రూపాయలు 90 రూపాయలు అనాథ పిల్లలకి, విధవరాన్లకి, నిరుపేదలకి, వికలాంగులకి సహాయం చేయాలి, ఒక మంచి పేరు తెచ్చుకొని మనిషి ఎలా బ్రతికాడా అనేది పుట్టుకలో ఉండదు, చచ్చిపోయినప్పుడు అర్థమవుతుంది. మనిషి చావు గొప్పగా ఉండాలి. నా ఆశ అంతే ఏంటంటే నా చావు గొప్పగా ఉండాలి, నేను సంపాదించింది కనీసం అభినయ్ దర్శన్ మాకు సహాయపడ్డాడని 1000 మంది చెప్తే నాకు తృప్తిగా ఉంటుంది నేను చచ్చిన తర్వాత. నా కాన్సెప్ట్ అదే. అది ఫైన్ అండి. ఎట్లా అంటే దాని గురించి నేను చెప్పాలంటే ఒకటే మాట, ఒకరిని కించపరచడం, ఒకరిని క్వశ్చన్ చేయడం, ఒకరి నమ్మకాలని వమ్ముగా చిత్రీకరించడం తప్ప, అవన్నీ చేయడం తప్ప మిగిలిన ఏం చేసినా సరే మీరు హ్యాపీగానే ఉంటారు అండ్ మీ అభివృద్ధి కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందులో ఎట్లాంటిది లేదు. బట్ ఇక్కడ వచ్చేసేసి మీకు వికేఆర్ అనే ఒక పర్సన్ తెలిసే ఉంటుంది, మీకు తెలుసు. సో వికేఆర్ అంటే మీ దృష్టిలో ఏంటి? వికేఆర్ అంటే నాకు అంత పెద్ద అటాచ్మెంట్ లేదు, కానీ తెలుసు, మాట్లాడాను, కలిశాను, 4-5 సార్లు కలిశాను. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు అజయ్ బాబు గారి మీద చాలా వరకు అలిగేషన్స్ ఆయనే వేశారు. అవును, ఆయన వేయడమే కాకుండా ఏదో ప్రూఫ్స్ అని కూడా పెట్టడం జరిగింది. కానీ మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఆయన గురించి ఏదో చేయడానికి అని చెప్పి ఆయన సంథింగ్ ఏదో అమౌంట్ గురించి ఏదో పెట్టారు అని చెప్పేసి కూడా, అది ఆయన చేసిన మిస్టేక్ విన్నాను. 100% ఇక్కడ అదే మిస్టేక్ మరి అజయ్ బాబు గారు కూడా చేశారు కదా. ఎప్పుడు చేశారు? ఆయన కూడా పెట్టారు కదా మణిపూర్ విషయంలోనా? మణిపూర్ ఖచ్చితంగా మణిపూర్ అదే అయిపోయింది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడితే మళ్ళీ మీరు మణిపూర్ అంటే అజయ్ బాబు మిస్టేక్ చేశారంటే ఎక్కడ చేశారు? ఇప్పుడు ఏ అంశంలో? ఇప్పుడు వికేఆర్ ఏ తప్ప అయితే చేశారు ప్రవీణ్ పగడాల గారి విషయంలో, ఆయన గురించి ఏదో పెడుతున్నాను, నాకు ఇంత ఆర్థిక సాయం పంపించండి అనేసి మాట్లాడారు కదా. అజయ్ బాబు ఎప్పుడు మాట్లాడారు చెప్పండి, అది కూడా పాయింట్ చెప్పండి. పోలీసులు అరెస్ట్ చేయడానికి ఫస్ట్ డేనో సెకండ్ డేనో మరి అది ఏం మాట్లాడారు? ముందు రోజు ఏం మాట్లాడాడు? నేను ఇట్లా 2000 మందికి అన్నం పెట్టాలనుకుంటున్నాను, భోజనం పెట్టాలనుకున్నాను, తలకు ఒక 100 రూపాయలు చొప్పున అని చెప్పేసి చేయడం జరిగింది. సరే, ఇప్పుడు నేను దీనికి క్లారిటీ ఇస్తాను, మొత్తం క్లియర్ గా. ఎందుకంటే రాంగ్ వేలో పోర్ట్రే అవుతుంది. నాకు అర్థమైంది, ఇది రాంగ్ వేలో పోర్ట్రే అవుతుంది. ఎందుకంటే ఒకవేళ రేపటి రోజు ఆయన వచ్చి చూసినా ఆయన కూడా రాంగ్ వేరే అనుకుంటారు. సో లెట్ మీ కంప్లీట్. సో ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా సేమ్ వికేఆర్ లాగానే, వికేఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన లాగానే పోల్చకండి, ఈయన వర్షన్ చెప్పండి. వికేఆర్ తో నేను పోల్చడం కాదండి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన సేమ్ అదే ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన డబ్బులు అడిగారు, అదే నేను అడుగుతున్నాను, ఈయన డబ్బులు అడిగారు, అదే మీరు కన్వే చేస్తారు. కానీ నా క్వశ్చన్ నేను అడగాలి కదా. ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళిద్దరికి కంపేర్ చేయకండి అని అంటున్నారు. ఇప్పుడు వికేఆర్ సపరేట్ అండ్ ఆయన సపరేట్ అని మీరే చెప్తున్నారు, అండ్ ఈయన థాట్ వేరు ఆయన థాట్ వేరు అని మీరే చెప్తున్నారు. కానీ వికేఆర్ గారే, ఈయన ఎవరైతే అజయ్ బాబు గారు ఉన్నారో ఆయన గురించి కూడా మొత్తం ప్రూఫ్స్ తో సహా బయట పెట్టానని చెప్పి చెప్పిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారి కేసులో కూడా ఇప్పుడు ఈయన కూడా అమౌంట్ అడిగారు. ఇప్పుడు అదే దాన్ని ఈయన కూడా 2000 మందికి అన్నం పెట్టాలనుకున్నాను కాబట్టి ఒక కూడిక చర్యలాగా సంథింగ్ ఏదో పరిచర్యలాగా వాళ్ళందరికీ కూడా పెడుతున్నాము, తలకు 100 రూపాయలు చొప్పున ఎంతో అనుకుని ఇట్లా ఇంత అవుతుంది, 2,50,000 అనేసి ఆయన పెట్టడం జరిగింది. సో దానికి జనాల నుంచి పూర్తి స్పందన మంచిగా వచ్చిందా, పాజిటివ్గా వచ్చిందా సెకండరీ. బట్ నెగిటివ్ వచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. పాజిటివ్ నేను ఫస్ట్ దీని గురించి పాజిటివిటీ అనేది తర్వాత మాట్లాడదాం. పేర్లు చెప్పారు కాబట్టి ఇద్దరికి డిఫరెన్స్ చెప్తాను, తర్వాత మీరు కంటిన్యూ అవ్వండి. సరే, అయితే మీరు చెప్పండి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. వికేఆర్ గారు కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క ఏదో కార్యక్రమం చేస్తున్నామని డబ్బు అడిగారు. అజయ్ బాబు కూడా ప్రవీణ్ పగడాల గారి కార్యక్రమం ఏదో చేస్తున్నానని డబ్బు అడిగారు. ఈ ఇద్దరు విషయాలు ఒకటేనంటే కాదని నేను అంటాను. చెప్పండి. అజయ్ బాబు అడిగింది కరెక్టే, అందులో తప్పు లేదు. ఎందుకు తప్పు లేదు చెప్తాను. చెప్పండి. వికేఆర్ అడగటం తప్పు, ఎందుకు తప్పు కూడా చెప్తాను. చెప్పండి. వికేఆర్ గారు అడిగింది ఏంటంటే, మేము ఏఐసిసి అంటే ఏఐసిసి ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్, అందులో చాలామంది టీమ్ మెంబర్స్ ఉంటారు, లీడర్స్ ఉంటారు, పెద్ద పెద్ద పాస్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి
రాజమండ్రిలో రాజమండ్రి నడిబొడ్డున దాదాపుగా 20,000 మందికి చుట్టూ, అంటే టోటల్ స్టేట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అందరికీ పిలుపునిచ్చి 20,000 మందికి సరిపడా అక్కడ ఏర్పాట్లు చేసి 20,000 మందికి భోజనాలు పెట్టి అక్కడ మీటింగ్ చేయాలనుకున్నారు. ఆదరణ కూడిక అంటే ఈయన జ్ఞాపకార్థం చేయాలనుకున్నారు. అయితే అదే టైంలో ఆ డిస్కషన్ జరుగుతుంది. జస్ట్ ఇది చేద్దాం ఇలా అనుకుంటున్నాం అన్నప్పుడు వికేఆర్ గారు అక్కడ, ఏమండి 20,000 మంది అంటున్నారు కదా, ఆ భోజనాలకు అయ్యే ఖర్చు నేను అంతో ఇంత నేను పెట్టుకుంటాను అని అంటే, ఆ లీడర్స్ సరే అని చెప్పలేదు, వద్దు అని చెప్పలేదు. దే డిడ్ నాట్ సే ఎస్, దే డిడ్ నాట్ సే నో. కాకపోతే నెక్స్ట్ డే మార్నింగే ఈయన వీడియో రిలీజ్ చేశాడు, అకౌంట్ నెంబర్స్ పెట్టి. ఏమని చేశాడు, మేము ఇక్కడ చేస్తున్నాం పలానా రాజమండ్రిలో పలానా ఏప్రిల్ 10వ తారీఖున పలానా వేమగిరి సెంటర్లో చేస్తున్నాం కాబట్టి 20,000 మందికి భోజనాలు ఖర్చు నేను ఆ భారాన్ని నేను తీసుకున్నాను, నా వంతుగా నేను చేస్తానని. కాబట్టి 20 లక్షల రూపాయలు పెట్టుకోవాలంటే నాకు కష్టం, కాబట్టి మీరందరూ కూడా 20 లక్షలు భోజనానికి, కాబట్టి మీరు తలా చేయి వేసుకొని మీరు తోచింది మీరు స్పాన్సర్ చేయండి అని ఫోన్పే, గూగుల్ పే నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, 2 అకౌంట్ డీటెయిల్స్ ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా కొంతమంది నాకు ఫోన్ చేశారు, కొంతమందికి నేను ఫోన్ చేశాను, ఇలా చేస్తున్నాడు ఏంటి, అప్పుడే బెగ్గింగ్ స్టార్ట్ చేశాడని నాకు ఒక 5-6 మంది పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేశారు. నేను అన్ని వివరాలు కనుక్కున్నప్పుడు ఇవి తెలిసింది. డిస్కస్ చేస్తుండగానే మనోడు అడిగేసి అది ఎస్ఆర్నో చెప్పకముందే అనౌన్స్ చేసేసి అప్పటికే ఫండింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఏది తేలలేదు, డేటు కన్ఫర్మ్ కాల, ఆ వెన్యూ కన్ఫర్మ్ కాలేదు, ఏది కన్ఫర్మ్ కాల. మనోడు మాత్రం కలెక్షన్ మొదలు పెట్టేశారు. ఇది పెద్దవాళ్ళని అడిగితే, అంటే ఆ కమిటీ పెద్దవాళ్ళ లీడర్స్ని, పెద్దవాళ్ళు ఎవరినైతే వాళ్ళని అడిగారు వేరే పాస్టర్ గారు, మేము అతనికి చెప్పలేదు, నువ్వు ఇవ్వమని చెప్పలేదు, ఇవ్వద్దని చెప్పలేదు, ఏదో నేను ఫండ్ చేస్తానని అడిగినాడట. దానికి కూడా వీళ్ళు ఓకే చెప్పలేదట. అసలు వెన్యూ డేట్ ఫిక్స్ కాలేదట. ఇవి ఏవి ఫిక్స్ కాకముందు ఎలా అడుగుతాడు, అలా అడగడం తప్ప కదా, తప్పే. నలుగురు కలిసి చేస్తున్నప్పుడు, ఒక 30 మంది 100 మంది కలిసి చేస్తున్నప్పుడు 99 మంది ఓకే చెప్పిన తర్వాత నేను ఫండ్ అడుగుతానండి నా ఛానల్ నుంచి అన్నప్పుడు 99 మంది కూడా అగ్రి చేశాక అప్పుడు అడగాలి, రైట్, అది కరెక్ట్. కానీ ఈయన చేసింది ఏంటంటే, వాళ్ళు ఓకే అనకుండా, డేటు ఫిక్స్ కాకుండా, ప్లేసు ఫిక్స్ కాకుండా, ఏది డిసైడ్ అవ్వకుండా, చేద్దామా వద్దనేది కూడా తేలకుండా, ఆ మాటలు జరుగుతుండగానే హడావుడిగా ఇదే అవకాశం దొరికింది డబ్బు దోచుకోవడానికి అన్నట్టుగా ఈయన యూట్యూబ్లో మాట్లాడటం జరిగింది. దాన్ని బట్టి ఆయనకి ఏదో డబ్బులు వేశారంట, మరలా వెంటనే రియలైజ్ అయ్యాడు, పెద్దవాళ్ళు మాట్లాడారు, ఏదో ఆయన్ని గట్టిగా అరిచినట్టున్నారు. వెంటనే అకౌంట్లన్నీ చూపించాడు, ఫోన్పే డబ్బులు చూపించాడు, ఇంత వచ్చింది, మీ అందరికి వెనక్కి వేసేస్తాను, నాకు వద్దు, వాళ్ళని చేసుకొని అని చెప్పి ఇవంతా పెంట చేస్తాడు ఆయన సోషల్ మీడియాలో, యూట్యూబ్లో. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఆ 10వ తారీఖు మీటింగు ప్రస్తుతానికి క్యాన్సిల్ అయింది, పోస్ట్పోన్ అయింది, ఎప్పుడో తెలియదు, ఎప్పుడు చేస్తారో తెలియదు. ఎంతవరకు వచ్చేసింది డబ్బులు మనకు తెలియదు. ఆయన అన్నది ఏంటంటే 95,000 వచ్చింది. ఒకవేళ మా పెద్దవాళ్ళని అడుగుతాను, కావాలంటే ఇస్తా, లేదంటే ఎవరిది వాళ్ళకు నేను రిటర్న్ కొట్టేస్తా అని ఆయన చెప్పాడు. క్లియర్. ఇది ఆయన వర్షన్. ఆయన చేసింది తప్పు. 10 మందితో కలిసి చేస్తున్నప్పుడు ఒంటరిగా డబ్బు అడగడం తప్పు, వాళ్ళు కూడా ఓకే అనకుండా. ఇప్పుడు అజయ్ బాబు విషయానికి వద్దాం. అజయ్ బాబు కోటీశ్వరుడు, లక్షాధికారి కాదు, ఫైనాన్షియల్ బ్యాకప్ లేదు, సరైనటువంటి సపోర్ట్ లేదు ఆయనకు ఫైనాన్షియల్ గా. ఇప్పుడు ఈ కార్యక్రమం ఖమ్మం టౌన్ లో చెయ్యాలనుకున్నది అజయ్ బాబు ఒంటరిగా. ఆయనకు లీడర్స్ కానీ పెద్దలు కానీ లేరు. ఆయన ఒంటరిగా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఈ టేకప్ చేసిన తర్వాత దానికి మేమిద్దరు మాట్లాడుకున్నాం, దానికి 2-3 లక్షలు అవుతుందని నాతో కూడా మాట్లాడాడు. అయితే నేను మన ఫాలోవర్స్ ఉంటారు కదా, అవి నేను కొంత కలెక్ట్ చేస్తాను, ఎందుకంటే అంత డబ్బులు నన్ను పెట్టుకోలేను, ఒక 30,000-40,000 పెట్టుకోగలను నేను, కాబట్టి ఏదైనా చెప్పాడు. ఫంక్షన్ హాల్కి అడ్వాన్స్ కట్టేసి అప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆయన అభిమానించే వాళ్ళని అడిగాడు, తప్పేముంది? అది ఒక్కడు చేయలేడు. కాబట్టి ఇప్పుడు 100 రూపాయలు నేను ఖర్చు పెట్టాలంటే పెడతా, 10 లక్షలు ఖర్చు పెట్టాలంటే నా వల్ల కాదన్నప్పుడు నన్ను అభిమానించే వాళ్ళని నేను అడగడం తప్పు కాదు. ఎవడు నన్ను తప్పు పట్టడానికి వీలు లేదు. ఇచ్చేవాడికి లేని బాధ, అడిగేవాడికి లేని బాధ నీకెందుకు? నేను ఇష్టమైతే ఇస్తాడు, నేను నచ్చకపోతే ఇవ్వడు. ఒకవేళ ఇచ్చాడు అనుకో, నీకేంటి ప్రాబ్లం, నీకేంటి నొప్పి? అది నా ఇష్టం, నా క్యాపబిలిటీకి మించి నేను చేస్తున్నప్పుడు ఏదైనా కార్యక్రమాన్ని అప్పుడు నేను చేయడం ఎందుకు, నేను చేస్తే మంచిదే కదా ఒక వ్యక్తి కోసం. లేదండి, ఒక చిన్న మాట, ఇప్పుడు యు ఆర్ నాట్ క్యాపబుల్ ఫర్ సమ్ వర్క్, అలాంటప్పుడు మీరు దాన్ని చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సింపుల్ లాజిక్, బిల్డింగ్ కింద ఉన్నారండి మీరు, దెర్ ఇస్ నో లిఫ్ట్,
కానీ మీకు చేతనైంది ఒక మూటని మాత్రం ఆప్సోపల మీద మీరు ఎత్తుకుని తీసుకుని వెళ్ళగలరు. కానీ